మనకు భారతదేశం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని రెండు విధాలుగా చెప్పుకుంటారు. నార్త్ ఇండియా అంతా గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదులు ప్రవహిస్తూ కాశీ, హరిద్వార్ ఇట్లాంటి క్షేత్రాలు, అదంతా దేవభూమిగా చెప్పుకుంటారు. దక్షిణ భారతావని మొత్తం కూడా ఇది తపోభూమి. దేవతలు మంత్రాధీనంతో దేవతలను బలోపేతం చేయడానికి ఋష్యాదులంతా ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. ఈ దక్షిణ భారతంలో తపస్సు చేయడానికి కారణం ఏమిటంటే ఇది యజ్ఞభూయిష్టమైన భూమి. ఈ ప్రాంతంలో యజ్ఞమునకు కావలసిన యువధాన్యపు పంట మరియు కుష సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఋష్యాదులంతా ఎక్కువగా పెంచుకొని తమ తపస్సును చేస్తూ ఉంటారు.